సంపూర్ణ పురుషులకు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలుగువారు మగుటకు ఆయన కాబట్టి ఆయన స్వారూప్యతకు సమానమైనటువంటి స్వారూప్యత, ఆయన సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత, అది అల్టిమేట్ గోల్. దాని కొరకు మనం క్రీస్తు ప్రభునందు విశ్వసించాం. అయితే మీకు ఒకసారి నేను చెప్తానండి, క్రీస్తు స్వరూపమో లేదా దేవుని స్వరూపము ఆదాముకు ఏదైనా తోటలో ఉందా, ఏదైనా తోట నుంచి బయటకు వచ్చాక ఉందా? నిజమేనండి, ఏదైనా తోట. అసలు వాస్తవానికి ఏదైనా తోటలో ఆదాము అనుభవించిన స్థితి మనము అనుభవించడానికి ప్రభునందు విశ్వసించాలి. ఆయన దేవుని కుమారుడు అని అన్నారు. అందుకే మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనంలో నుండి పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడించుదుము కనుక మాకేమి దొరికినని ఆయన అడుగగా యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద అంటే ఆయన పరలోకములకు ఆరోహణమైన తర్వాత సంగతి అన్నమాట. ఆసీనమైనప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలుకు తీర్పు తీర్చుదురు అని అన్నాడు. అక్కడ ఒక మాట ఉపయోగించారు, ప్రపంచ పునర్జననము అన్న చోట ఒకటంకి వేసి కింద పుట్టినట్లు ఏముంది, ప్రపంచ పునఃస్థితి స్థాపన. ప్రపంచ పునఃస్థితి స్థాపన అంటే ఉన్న స్థితి పోయిందని అర్థం కదా. ఏం పోయింది లోకానికి? దేవుని సహవాసం, దేవునితో ఆదాము అనుభవించినటువంటి స్థితి అది పోయింది. మరలా దానిని పునరుద్ధరించడం అంటే రీస్టోరేషన్. దాన్ని మరలా పునరుద్ధరించడానికి క్రీస్తు ప్రభు మొత్తం మార్చేసాడు. క్రీస్తు ప్రభు దేవుని కుడిపార్శ్వం ఆయన నేడుండి పరిపాలన చేస్తున్నది, నన్ను పరిపాలన చేస్తున్నది దేనికనంటే మొదటి స్థితికి తీసుకెళ్ళాడు. ఏదైనా తోటలో ఆదాము దేవునితో అనుభవించినటువంటి స్థితి దానికి తీసుకెళ్ళడానికి ఆయన నిలబడి చేస్తారు. అయితే చెప్పండి, మార్నింగ్ చెప్పాను అది, మరి మీరు మర్చిపోయారు. ఏదైనా తోటలో పండు తినక ముందు ఆదాము యొక్క స్థితి ఏంటి? సరే, దేవుని స్వరూపము పోలిక. అసలు స్థితి ఏంటి? తనకి ఏది మంచో తనకి ఏది చెడు దేవుడు నిర్ణయిస్తాడు, తాను నిర్ణయించుకోవాలని. అలా కాదు, నా మంచి ఏదో నేను నిర్ణయించుకుంటా, నా చెడు ఏదో నిర్ణయించుకుంటా, దాంట్లో నీ జోక్యం లేదంటే నీతో నాకు సంబంధం లేదు. ఇప్పుడు మన జీవితానికి ఏది మంచి ఏది చెడు ఎవరు నిర్ణయించాలి? మనమా ఆయన?
ఆయన అంటే అది యేసుక్రీస్తును దేవుని కుమారుడుగా అంగీకరించడం. దాన్ని బట్టి స్వభావం మారుతుంది. ఎలాంటి స్వభావం? ప్రపంచ పునఃస్థితి స్థాపన. కాబట్టి నీలం ద్రాక్షరసంగా మార్చారు, అది సూచక క్రియ. ప్రభు చేసి సమర్థుడు, దేనిని చేయడానికి సమర్థుడు, స్వభావాన్ని మార్చడానికి సమర్థుడు. కేవలము నీలం ద్రాక్షరసంగానేనా? మన స్వభావాన్ని కూడా మార్చడానికి సమర్థుడైనటువంటి ఆయన శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు ఆ గడియ కొరకు ఎదురు చూస్తూ ఈ సూచక్రియ చేశారు. అది యోహాను చెప్పినటువంటి సంగతి. ఓకే, రైట్. ఒకటినే చదివేసేద్దామండి. ఇంకా మిగిలిన అధ్యాయంలో సంగతిలో 13-12 వచనం. అటు తర్వాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయన శిష్యులను కపెర్నహూముకు వెళ్ళి అక్కడ కొన్ని దినములు ఉండిరి. కాబట్టి యోహాను మాత్రమే రికార్డ్ చేశాడు. కపెర్నహూములో కూడా యేసుకు నివాసం ఉంది, అక్కడ నివాసం చేశారు. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారును రూకలను మార్చేవారును కూర్చుండుట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లనన్నింటినీ దేవాలయంలో నుండి త్రోలివేసి రోకలు మార్చువారి రోకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడదని చెప్పాను. ఆయన శిష్యులు నీ ఇంటిని గుర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకం చేసుకునేది. చాలు. పస్కా పండుగకు యూదులైన ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళాలి? మరి కపెర్నహూములో ఉన్నటువంటి ప్రభు యేసు కూడా వెళ్ళాలి కదా, వెళ్తున్నారు. కాబట్టి పస్కా పండుగ సమీపించినప్పుడు ప్రభు యేసు యెరూషలేము వెళ్ళారు. యెరూషలేము వెళితే అక్కడ పరిస్థితులు ఆయనకు నచ్చలేదు. దేవుని ఇంటి యొక్క వాతావరణం ఎలా ఉండాలి అలా లేదు అక్కడ. దేవుని ఇంటి యొక్క వాతావరణం ఎలా ఉండాలి అలా లేదు. అక్కడ రోకలు మార్చేవారు ఉన్నారు, గొర్రె పిల్లలను ఎడ్లను కూడా అమ్మేవాళ్ళు ఉన్నారు. వాస్తవానికి ఏం జరుగుతుందని అంటే, పస్కా పశువులను గొర్రెలను కానీ మేకలను కానీ తీసుకొని ప్రత్యేక పెట్టేంత ఓపిక ఉండదు వీళ్ళకి. అక్కడికి వెళ్ళి కొనేసి పస్కా చేసేద్దాం. ఎక్కడికి వెళ్ళి? యెరూషలేములో ఆల్రెడీ రెడీమేడ్ ఉంటాయి, కొనేసి పస్కా చేసేద్దాం. రెండో సంగతి, అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రపంచమంతా ఒక కరెన్సీ, దేవుని మందిరంలో వేరే కరెన్సీ పెట్టారు ఆ రోజు మన పెద్దలు. ప్రపంచమంతా రోమా చక్రవర్తి బొమ్మ ఉన్నటువంటి నాణ్యాలు, యెరూషలేములో ఆ నాణ్యాలు కాదు, దేవాలయంలో వేయకూడదు. కాబట్టి యెరూషలేం కరెన్సీ వేరేగా ఉంటుంది. అందువలన అక్కడ ఈ నాణ్యాలు ఇస్తే ఆ నాణ్యాలు ఇస్తారు, రోకలు మార్చుతారనమాట. అర్థమవుతుంది కదా. ఈ రోకలు మార్చి బిజినెస్ వాళ్ళు కూడా ఉన్నారు. అసలు దేవుని ఇంటి వాతావరణం అలాంటిదా? మనుషుడు తమ హృదయ యథార్థతను కనపరుచుకోవడానికి దేవుని ఆలయానికి వస్తారు. తమ హృదయ యథార్థత ఏంటి, తమ ఆజ్ఞలు ఏంటి, తమ ఆజ్ఞల ప్రకారం మేము బ్రతికేంటి అనేది కనపరచడానికి దేవుని సన్నిధికి వస్తారు.
వాళ్ళ ప్రవర్తనను దేవునికి కనుపరచడానికి వస్తారు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో నుండి యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా. కాబట్టి పస్కా రోజున విస్తారమైన బలులు అర్పించడానికి మనుషులు వచ్చారు, అమ్మటానికేమో పశువులు ఉన్నాయి. దహన బలులకు పొట్టేళ్లను, బాగుగా మేపిన దూడల కొవ్వును నాకు వెక్కసమాయను. కోడెల రక్తమందైనను గొర్రెపిల్లల రక్తమైనను మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు. నా సన్నిధిని కనబడవాలని మీరు వచ్చుచున్నారే. కాబట్టి పస్కా రోజున సన్నిధికి కనబడాలని మనుషులు వస్తున్నారు. నా ఆవరణములను తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడెవడు? నా ఆవరణములను తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వారెవరు? మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు దోపార్పణము. దాని దేవుడి అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజ కూట ప్రకారమును పాపుల గుంపు కూడి ఉత్సవ సమాజమును నేను మార్చజాలను. కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది అంటే మనుషులు తమ స్వభావాన్ని మార్చుకోకుండా ఆ పాప స్థితిలోనే కొనసాగుతూ వచ్చి అక్కడ పశువులు కొట్టారు, వెళ్ళిపించేస్తారు, రోకలు మారుస్తారు, కాని చేసేస్తారు. దీన్ని డెవలప్ చేసింది ఎవరంటే యెరూషలేములో పెద్దలో. మీరు స్టాల్స్ పెట్టుకోండి. ఆ రోజు ఈ రోజు పెంతుకొస్తే పండుగ, చాలా మంది వస్తారు. అందరూ వాళ్ళు ఓట్లు మేకలు వేసుకొని రారు. కాబట్టి నువ్వు ఇక్కడ షాప్ పెట్టుకో. ఏ షాపు? మేకల షాప్ పెట్టుకో. అక్కడ నువ్వు రోకలు మార్చే దుకాణం అక్కడ పెట్టుకో. ఇదా దేవుని ఇంటి వాతావరణం? అదా? మనుషులు తమ హృదయ యథార్థతను దేవుని ఇంటి కనుపరుచుకోవటానికి ఆయన సన్నిధికి రావాలి, పరిశుద్ధమైనటువంటి సమాజంగా రావాలి. ఆ ఆలోచన తీసి పడేస్తున్నారు ఈ ఏర్పాట్లతో. కాబట్టి ప్రభు ఏం చేశారనంటే తాళ్లతో కొరడా చేసి అక్కడ రోకలు మార్చి వారి యొక్క రోకలు చదివేసి ఈ గొర్రెలను వీటన్నిటిని బయటికి తోలివేశారు. తోలివేస్తే శిష్యులకు ఒకలాగా అర్థమైంది, శిష్యులకు కాని వారికి ఒకలాగా అర్థమైంది. శిష్యులకు ఎలాగ అర్థమైంది అని అంటే, నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించుచున్నది అన్న లేఖనం నెరవేరింది ప్రభు దగ్గర. నేను చెప్తున్నాను కదా, ఉదయం నుంచి వాళ్ళు ఎలా చూస్తారు? అపోస్తలులకి మిగిలిన జనాంగానికి వ్యత్యాసం ఏంటి? పరిశీలనగా తెలుసుకుంటారు. మనం కూడా అపోస్తలుల యొక్క కళ్ళద్దాలు పెట్టుకొని యేసుప్రభుని చూడాలి. మన సొంత దృష్టితో చూస్తూ వేరేలా కనబడతారు. యోహాను మనకు మంచి కళ్ళద్దం ఇచ్చాడు, దాంతోనే ప్రభుని చూడాలి. కాబట్టి ఏం జరుగుతుందనంటే యోహాను అపోస్తలులు చూసిన రూపం వేరే. ఎలా చూశారనంటే, నా ఇంటిని గురించి ఆసక్తి భక్షిస్తున్నది అన్న లేఖనం నెరవేరింది. మిగిలిన వాళ్ళు ఎలా చూశారు? మిగిలిన వాళ్ళు ఎలా చూశారనంటే, చదువుతాం. కాబట్టి యూదులు నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక క్రియను మాకు చూపెదవని ఆయన అడుగగా. అది సంగతి. ఏ సూచక క్రియను మాకు చూపెదవో అని ఆయనను అడుగగా. ఈ కార్యం చేస్తున్నావు. యూదా మత నాయకులు వాళ్ళ షాపులు పెట్టుకోవడానికి అధికారం ఇచ్చారు. రోకలు మార్చుకోవడానికి, మేకలు అమ్ముకోవడానికి, గొర్రెలు అమ్ముకోవడానికి అధికారం ఇచ్చారు. నువ్వు కొరడా చేసి వాళ్ళందరినీ తరిమేస్తున్నావు. చిన్న సంగతి కాదు అది, చిన్న సంగతి కాదు. అందరినీ తరిమేస్తుంటే నువ్వు ఏ అధికారంతో ఈ పని చేస్తున్నావు?
ఇంకెవరు ఇచ్చారు ఈ అధికారం? ఎవరు వాళ్ళు చెప్పండి. ఎవరు ఇవ్వాలి? ఇచ్చారు కదా ఆల్రెడీ. ఈయన ప్రియకుమారుడు, నేను ఆనందిస్తున్నాను. దేవుడు ఎంచుకున్న రాజు అయినా ఆయనకి ఎవరు అధికారం ఇవ్వాలి? ధర్మశాస్త్రంలో సున్నైనను పొల్లైనను పోకుండా దాన్ని అనుసరిస్తున్నటువంటి రాజు ఈయనకి ప్రధాన యాజకుడు మత పెద్దలు ఇవ్వాలా? కాబట్టి తీసుకెళ్తున్నాడా యోహాను దృష్టిలో మనల్ని? ఇవి ఏ అధికారంతో చేస్తున్నావు? మాకు ఏ సూచక్రియ కనబరుస్తావు అన్నారు. మొదటి సూచక్రియ ఆయనే మెస్సియా అని అంగీకరించడానికి వాళ్ళకి మనసు లేదు. కాబట్టి ఇంకొక సూచక్రియ అడుగుతున్నాడు. సరే, నేను చేసే కొద్ది మీరు అడుగుతానే ఉంటారు కాబట్టి ఫైనల్గా కూడా చేసేస్తాను నేను. అదేంటంటే ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 రోజుల్లో లేపేస్తాను. చదువుతాను. యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదునని వారితో చెప్పాను. కాబట్టి సూచక్రియ అడిగాను కదా. యేసు ప్రభు చేసిన చివరి సూచక్రియ ఇది. యేసు ప్రభు చేసిన చివరి సూచక్రియ ఆయన దేవుని కుమారుడని నమ్మి ఆయన నామములో జీవం పొందడానికి చేస్తున్న చివరి సూచక్రియ. వాళ్ళ సూచక్రియ అడిగేది ఇదిగో, దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో లేపుతాను అన్నారు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? ఈ దేవాలయము 46 సంవత్సరాలు కట్టిదే. 46 సంవత్సరాలు కట్టారు, ఇంకా పూర్తి కాలేదు. నీవు 3 దినములలో దాన్ని లేపుదువా? నీవు 3 దినములలో దాన్ని లేపుదువా అని అన్నారు. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పారు. అంటే శిలువలో మరణిస్తారు, సమాధి చేయబడతారు, 3వ దినాన లేపబడతారు. ఆ సంగతి చెప్పారు. కాబట్టి శిలువ, మరణం, సమాధి, పునరుత్థానం అనేది సూచక క్రియ. ప్రభువైన యేసు చేసిన చివరి సూచక క్రియ అది. మొదటి సూచక్రియ కానాలో, చివరి సూచక్రియ యెరూషలేములో. ఓకే అండి, రైట్. చదివేసాను, ముగించేసుకున్నాను. ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత కాబట్టి ప్రభు చెప్పినటువంటి ఈ సంగతి, ఈ సూచక్రియ గురించినటువంటి వాస్తవాన్ని శిష్యులు ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాటలు చెప్పానని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. మనం ఏం నమ్ముతున్నాం? లేఖనాల్లో యేసు ప్రభు చెప్పిన మాటలు నమ్ముతున్నామా? నమ్మాలి. అలా నమ్మటానికి యేసు ప్రభు చేసిన సూచక్రియ ఏదండి? దేవాలయాన్ని పడగొట్టి 3వ దినాలు. కాబట్టి చాలా జాగ్రత్తగా మన సంగతులు ఆలోచన చేయాలి. మనకు తోచినట్టుగా యోహాను సువార్త చదివితే కుదరదు, మిగిలిన సువార్తలు చదివినట్టు కూడా చదివితే కుదరదు. యోహాను కళ్ళద్దాలు పెట్టుకోవాలి. ఇవి యోహానే కాదండి, ఆయన యోహాను కళ్ళద్దాలు పెట్టుకోవాలి. అప్పుడు యోహాను సువార్త. కాబట్టి ఉదయకాలం నుండి మనం సంగతులు ఆలోచన చేసాం. 2వ అధ్యాయం కూడా ముగించుకున్నాం. చదివేసండి సార్, 23 నుంచి చదివేసి. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసం ఉంచిరి. అయితే నామమందు విశ్వాసం ఉంచడము ఇది చాలా టిపికల్.
సూచిక్రియలు చూసి ఆయన నామందు విశ్వాసం ఉంచారు. కానీ వారు ఉంచిన విశ్వాసము దేవుడు వారికి నిత్య జీవం ఇవ్వడానికి సరిపోలేదు. చదువుతాం ఆ సంగతి మనం. అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు కనుక ఆయన తనను వారి వశము చేసుకోలేదు. కాబట్టి ఆయన నామందు విశ్వాసం ఉంచారు. కానీ లేఖనానుసారమైన విశ్వాసం కాదు. ప్రభు చెప్పినటువంటి మాటల ప్రకారం జీవించాలనేటువంటి విశ్వాసం కాదు. ఈ 7 భాగవతం 5 అధ్యాయంలో బాగా బయటపడిపోతుంది మనకి. రొట్టెల కోసం ఆయన నామందు విశ్వాసం ఉంచారు. భోజనం కోసం ఆయన నామందు విశ్వాసం ఉంచారు. ఆయన రాజుగా చేసేసుకుంటే మనకు ఆహారం ఏముండదో అందుకొరకు ఆయన విశ్వసించి ఆయన వెంబడిస్తున్నారు. ప్రభు వారి మనసు ఏంటో తెలుసు కాబట్టి ఆయన వారి ఎరిగినవాడు కనుక ఎవడనో మనుషుని గురించి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కర. కాబట్టి దేహంలో ఉన్నటువంటి ప్రభు అయిన యేసుకి ఇంకొక మనిషి సాక్ష్యం ఇవ్వనవసరం లేదు. ఆయన దైవత్వం యొక్క సర్వసంపూర్ణత కలిగిన వాడు, మనుషుల ఆంతర్యాలు ఎరిగినటువంటి వాడు. అర్థమవుతుంది కదండి. కాబట్టి యోహాను రచన అడుగుతుంది సాగిందండి. ముగించేసుకున్నాం. అసైన్మెంట్ ఇచ్చండి సార్.